గిటే చూస్తాండేమో. వాళ్ళు ఏం చెప్తానో చెప్పనా? ఏం లేదు మమ్మీ, పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళిండ్రు. కూర్చొని టీవీ చూస్తానవా? అవును, మంచి సీరియల్ చూసేటప్పుడే ఫోన్ చేస్తావేందే? సీరియల్ సాయంత్రం పూట చూడాలి కానీ పొద్దుగాల చూస్తారా ఎవరన్నా? ఏంటి మమ్మీ, ఇప్పుడు నీతో ముచ్చట పెట్టాలి అంతే కదా. చెప్పు, ఏం చేస్తున్నావు? నేను హాస్పిటల్కి వచ్చిందే. హాస్పిటల్కి వెళ్ళినావా? ఎందుకు మమ్మీ? ఏగి హాస్పిటల్లా మన పూజ వల్ల ఉన్నది కదా ఆమె ఆడబిడ్డ అమృత. ఏమైందట అమృతకి? ఏమైందంటేవేమే పొద్దులు పడ్డాయి. ఇలా సీజన్ ఎత్తారట. ఆపరేషన్ చేస్తారటనా? చూసుకున్నారా ముహూర్తం? చూసుకున్నారు. అరగంటలో చేస్తారు. ఇక గామెవరో డెలివరీ అయితే నువ్వెందుకు పోయినావు మమ్మీ హాస్పిటల్కి? నేను వాళ్ళింట్లోనే ఉండబడితే పోవద్దా? ఇక ఎప్పుడో 2-3 రోజులకు పోయి చూసేస్తే అయిపోతుంది. ఇప్పుడే పో అన్న పుట్టకముందే. కాదు బిడ్డే, నేను ఇంట్లో ఉన్నా అనుకో, మొత్తం వంటలన్నీ నాతోటి చేపిస్తారు. అవోటి ఓటి వండి పెట్టుకుంటా పంపమంటారు హాస్పిటల్కు. నాతోటి ఏడవుతుంది? మా నువ్వెందుకు వండుతావు మమ్మీ? వాళ్ళ అత్తమ్మ లేదా? తల్లి వండి పెట్టకపోతే ఎవరు వండి పెడతారు? అందుకే మరి ఆమెకు ఏమన్నా అంటే తేరేడంటది, ఒక్క వంట అయ్యేది మా అయ్యేది. ఈడున్నా అనుకో నాకే పని ఉండదు. ఇక పని అంతా తప్పించుకోవడానికే నేను గిడికి వస్తా అని చెప్పిన. అక్కడేం పని ఉండదా మమ్మీ? హాస్పిటల్లో నిద్ర ఉండదు, ఏముండదు. నాకు గవన్నీ ఉండయి. ఏడబడతాడా సాపేసుకొని వంట. పరుపు కూడా చుట్టుకొచ్చుకున్నా, మెత్త పరుపు. ఇంత తింటా పంట. స్నాక్స్ తెచ్చుకున్నా. ఏద్దెమ్మంటే అది తెస్తాడు సీను. అమృత వల్ల మొగుడు మంచోడే, ఏది కావాలంటే అది తెస్తాడు. ఒక్క నిమిషం. తీనయ్యా పెద్దమ్మ, ఇంకెంతసేపు అవుతుందట ఆపరేషన్? ఇక అరగంటలో వేసేస్తారు పెద్దమ్మ. ఇంత మనిషికి ఇంత కాపీ లేకపోయినావు, బాగా సేపు అవుతుంది. అంత తలకేన వచ్చినట్టు అవుతుంది. చలికి ఇంత కాపీ తాగితే మంచి అనిపిస్తుంది. సరే తెస్తా పెద్దమ్మ. మరి లోపలికి తేనిస్తారో తేనియరో? అదేనిస్తారు. లోపల ఒకటి పెట్టిండ్రు. ఆడ ఎక్క రేటు ఉంటుంది కావచ్చు కానీ మాదానిస్తారు. బయటకు వెళ్ళి తెచ్చుకొనియరు. తేపో. అత్తమ్మ, ఇంకెవరు పుట్టనే లేరు, అప్పుడే ఆకలి స్టార్ట్ అయిందా నీకు? మరి పుట్టంగానే ఎత్తుకోన్నా అద్దా? ఎత్తుకోనంటే ఎనర్జీ ఉండాలి కదా, అందుకే మంచిగా తిని ముందే రెడీగా ఉండాలి. నేను తెస్తా పెద్దమ్మ. చూసినవానే అల్లుడేమో పీసుకపోడు. ఏమన్నా అడిగితే ఏదో ఒకటి అంటాను. నన్ను దేనని అడిగితే గినకేమైతుంది? ఎందుకు అత్తమ్మ ఆకలి అవుతుందా అంటాను. చూసినవా, ఆయన ముందట నా ఇజ్జత్ తీసుడు అవసరం అల్లునికి? అబ్బో, ఎవరు మమ్మీ? మధువా? మాదే, మీ మరిది. ఎప్పుడు నా ఇజ్జత్ ఇస్తాడు. అయితే హాస్పిటల్లో ఏం పని ఉండదని ఇక్కడికి వచ్చినావా? మరి పూజ ఎక్కడుంది? అది కూడా ఇటే వచ్చింది బిడ్డ. అదేమో వాళ్ళ అవ్వనేమో బర్రెకి బర్రె ఆనే ఉన్నది. పూజ వాళ్ళ అత్త మమ్మల్ని నూకిందంటేనేమో హాస్పిటల్కు. మీరు చెప్తుంది ఎందుకు వేస్తున్నారు మమ్మీ మీరు అసలు? ఏం చేసాడు బిడ్డ? ఏమన్నా అంటే తేరాడు, నాకు తేరాడు, శాతం అయితే లేదు, కాలు చేతులు గుంజుతానే, నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది అంటుంది. గవన్నీ ఎందుకు అవుతాయి అంటే తేరాడు అంటుంది. మంచిగానే ఉన్నది పూజ వాళ్ళ అత్త. ఏమగా దిక్కుమల్ల తేరాడు నాకన్నా రాకపోయానేమి అని ఆలోచన ఎత్తాను నేను. థైరాయిడ్ వచ్చుడేందే? కాదా మరి, ఇప్పుడు మంచిగా నాకు తేరాడు వచ్చింది అనుకో, ఏం పని ఉండదు. తినుకుంటా వండొచ్చు, మంచిగా మత్తు ఉంటుంది, నిద్ర పోవచ్చు, ఆకలి అవుతుంది, మంచిగా తినచ్చు. ఇప్పుడు నీకేమన్నా ఆకలి తక్కువ ఉన్నదా మమ్మీ? కాదు బిడ్డ, ఓళ్ళు పని చెప్పినా నాకు తేరాడు ఉన్నదని తప్పించుకోవచ్చు. లేకపోతే అన్ని పనులు చెప్తాను నాకే. లేకున్నా ఉన్నదని చెప్పు సపడేక. అదే ఏదోటి వేయాలిగా. మనం ఎప్పుడొస్తానవే డెలివరీ అయినాక చూడ్డానికి? ఈ ఓవర్ ఏక్ మమ్మీ. గామెవరో డెలివరీ అయితే నేనెందుకు రావాలి? అందుకే ఫోన్ చేసినావా ఏంది నాకు? అయ్యో, నేను ఫోన్ చేసిన విషయం మర్చిపోయినా. గరియా బిడ్డే, నేను అసలు విషయం ఏం చెప్దాం అనుకున్నా అంటే. ఏంటిది? మొన్న నేను ఫోన్ చేసినప్పుడు ఏమన్నావే నువ్వు? ఏమన్నా మమ్మీ, తొందర ఎప్పు, నా సీరియల్ అయిపోతుంది. అల్లికాయ ఉడకబెడతాను మమ్మీ, మా ఆయన తెచ్చిండు అన్నావా లేదా? అవును, మొన్న. అయితే నాకు ఇన్ని ఉడకబెట్టిన పల్లికాయ పంపే అని చెప్పిన. పంపినావా? అబ్బా, పంపితే మంచిగా హాస్పిటల్కి తెచ్చుకొని వలుసుకుంటుంది ఇందు కదా. ఇక మమ్మీ, ఈయన తెచ్చినాయే కొన్ని, అవి అయిపోయినాయి అప్పుడే. ఇంక నెక్కతక్క తెప్పితేమో. సరే బాయ్ మమ్మీ, నా సీరియల్ అయిపోతుంది. అక్కడ డెలివరీకి ఏమన్నా అవసరం ఉంటాయి పో. చెప్పనా వాళ్ళ ఓరు పెట్టేసింది. ఇంతంత పల్లికాయ నాకేమన్నా తెత్తేమో. కాపన్న తాగుదాం. అగో అల్లుడు ఏడు సీనయ్య. కాఫో టీనో ఏందో తెమ్మంటివి కదా, పోయిండు బావా పాపం. ఏడ పని పాట లేదు నీకు. డెలివరీ అయ్యేదాకా కూడా అవుతలేదు నీకు ఆకలి. ఇప్పుడు బావ ఎటని తిరుగుతాడో ఏమో. మా బావకు నేనే పని చెప్పా, నువ్వు చెప్తావు మంచిగా. పని చెప్పినప్పుడు నువ్వే పోవచ్చు కదా.
బావా నువ్వు కూర్చో, నేను పోయేస్తా, నీకెందుకు శ్రమ అనాలి. మంచి కూర్చొని ఆయన బొంగ చూసుకుంటా చెప్తాండు ముచ్చట. నేను పోతా అన్న ఇన్లేడు బావా. ఏమైనా అవసరం ఉంటుందిరా, నువ్వు ఇన్నే ఉండన్నాడు. ఏదోటి చెప్పి తప్పించుకో. నువ్వు అట్టిగానే కూర్చొని ఏం చెప్తాను? కొన్ని బిస్కెట్ కూడా లేపో. నేను సస్తదేను. ఇగో నీకు ఏదంటే అది కొనిస్తా అని చెప్పినావు, అన్ని సామాన్లు లేకని చెప్పినావు, మళ్ళా సస్తదేనంటావు. పూజకి చెప్తావు. పూజ అది లోపల బిజీ ఉంది, పిసొరకత్తా. మరి అల్లుడు నేనేమన్నా తెమ్మంటే తెత్తలేదు అని చెప్తా. అదే కరెక్ట్ నీకు. అది తుక్కు తిడుతుంది డెలివరీకి వచ్చి తినుడేందని. ఏం తిట్టది, నేను చెప్తే దానికి. ఓ బిడ్డ నాకు చక్కెర వచ్చినట్టు అయింది, 2 బిస్కెట్ పూడలు తెమ్మంటే తేలేడు అల్లుడు అని చెప్తా. నీకు చక్కెర వస్తుందా? ఎగురుకుంటా దునుకుంటా మాట్లాడుతున్నావు, చక్కెర వచ్చిందా నీకు? ఓడినామాడు. నువ్వు నమ్మకపోతే నమ్మకు కానీ బిస్కెట్ పూడలు పట్టుకొస్తావా పట్టుకురావా? పట్టుకరానంటే పట్టుకరాను. లేకపోతే సీనయ్యకే ఫోన్ చేసి చెప్తావు 2 బిస్కెట్ పూడలు కూడా పట్టుకురా అని. ఓ పిస వేయకు, దానికోసం ఎటా తిరుగుతాడు. నువ్వు రేపన్నాడు, లేకపోతే నేను మీ బావ కాపీ తెస్తా తాగనే తాగా. నాకు బిస్కెట్లు ముంచుకుంటూ తాగితేనే తాగినట్టుంటది. నీ అవ్వ అసలు నువ్వు హాస్పిటల్కి ఎందుకు వచ్చినావత్తా? నాడు ఇంట్లో దించుతున్నాడు. ఇగో నేను ఇక్కడ కూర్చున్నా అంటే నేను లేవ్వా. బిస్కెట్ పూడలు తెస్తావా తేవా? ఈయనయ్య కాపీ తెస్తే నేను తాగా అని చెప్తున్నా. వట్టి వేస్ట్ అవుతుంది కాపీ. తొందరగా బిస్కెట్ పూడలు మళ్ళీ కాపీ అల్లాడితే కూడా నాకు ముంచుకుంటే మెత్తగా బిస్కెట్లు. నీ ఎంకమ్మ గది ఇప్పుడు ఇంత కాపీ తాగి బిస్కెట్లు తింటే ఆరాంసే కూర్చోవచ్చు. పూజ నాలుకంతా ఎండిపోతుంది, దాహం అయితే ఒక్కొక్క బుక్క తాగమంది అక్క డాక్టర్. ఇంకా యూరిన్ పైప్ వేయలేదు కదా, ఇప్పుడే వద్దులే, ఒక 5 నిమిషాలు అయినాక ఒక బుక్క తాపి. సరే వదిన. అబ్బా ఎంతసేపో ఏంటో, డాక్టర్ ఇంకా రాలేదా పూజ? ఇంకా రాలేదు వదిన. నడుము నొప్పి లేస్తుందా? ఒకవైపు తిరిగి పడుకో వదిన. థ్యాంక్ యూ రా పూజ. దేనికి వదిన? నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చాలా సపోర్ట్ చేసావురా నాకు. పర్లేదు వదిన, ఇంట్లో వాళ్ళమేగా, మనకి థ్యాంక్స్ ఎందుకు? రేపు నువ్వు కడుపుతో ఉంటే కూడా నేను నీకు అన్నీ సాయం చేస్తాను పూజ. ఒకరికొకరం ఇలాగే చేసుకుందాం వదిన, దాంట్లో ఏముంది. అటువైపు తిరిగి పడుకోండి వదిన. మీకేం అవసరమున్నా నన్ను పిలవండి, ఇక్కడే కూర్చుంటున్నాను. అలాగే పూజ. పూజ, మీ అమ్మనెందుకు తీసుకొచ్చినవే అసలు హాస్పిటల్కి? ఏమైంది మధు? ఎప్పుడు చూసినా మా అమ్మని ఏదోటి అంటావు. ఎందుకురా మధు, ఎందుకలా అంటున్నావు? ఇది హాస్పిటల్ అనుకుంటుందా హోటల్ అనుకుంటుందా మీ అమ్మ? చెప్పు. ఏమైంది? ఇవో బావని పోయి కాఫీ తెమ్మన్నది, తెచ్చిండు. కాఫీలో బిస్కెట్లు ఉంటేనే తింటా, లేకపోతే దాగా కాఫీ అంటే నేను పోయి బిస్కెట్లు పట్టుకొచ్చిన. ఏదో పెద్దావిడ కదా, కాఫీలు టీలు తాగే అలవాటు ఉంటుంది ఊరికే. తలనొస్తుందని తెమ్మందేమో. అది అయిపోయిందా? నోరంతా తీయగా అయిందట, ఇప్పుడు కారం కారం ఏమన్నా తినడానికి తెమ్మంటాంది. పాపం పూజ ఎంత మంచిదో, ఇటు వాళ్ళ అమ్మ మధ్యలో ఇటు మా మధ్యలో నలిగిపోతుంది. ఎంత మంచి పిల్ల తను. అమ్మో, కానీ వాళ్ళ అక్క మాటలు విందంటే మొత్తం మారిపోతుంది. నేను చెప్తాలే మధు. వెళ్ళి చెప్తావా లేదా? లేకపోతే మీ అమ్మని తీసుకుపోయి ఇంట్లో డ్రాప్ చేసి వస్తా. నీ ఇష్టం మధు, వస్తానంటే డ్రాప్ చేసిరా. నేను ఫస్ట్ అదే అన్నాను, నువ్వెందుకు మమ్మీ ఇంట్లోనే ఉండమని. నేను ఇక్కడ నేను వస్తానని వచ్చింది. రొద్దున ఎంత లేట్ చేసింది చూసావుగా. తన స్నాక్స్ కోసం వెతుక్కుంటూ ఉన్నాను. పోనీ లేరా మధు, మీరెందుకు వాదించుకుంటున్నారు ఇద్దరు? అక్క మేమిద్దరం బయట కూర్చుంటామే కొంతసేపు, బావని పంపిస్తా. పంపిరా. రావే. ఏమందిరే, డాక్టర్ వచ్చిందా? వచ్చింది బావా, వచ్చి చెక్ చేసి వెళ్ళింది. నార్మల్ ఏమైనా అవుతుందా అని చూసింది. ఏమన్నది? నార్మల్ అయ్యేటట్టు ఏం లేదంట, ఇంకా 10 రోజులైనా ఆగితే నార్మల్ అవ్వచ్చంది. నీతోటి కాదులేవే. ఏమైందిరా, నడుము పట్టుకున్నావు? నడుము నొస్తుంది బావా. ఇంకొద్దిసేపు అయితే మన బిడ్డ బయటకు వస్తుంది, నీ అలసట అంతా తగ్గిపోతుంది. నువ్వు దగ్గరుంటే ఎంత హాయిగా ఉంటుంది బావా. మా ఫ్రెండ్ ఇలానే డెలివరీ అయినప్పుడు వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నాడంట. అది నార్మల్ డెలివరీయే, నార్మల్ డెలివరీకి అలానే ఉంచుతారు. మరి ముందే చెప్తే నేను నార్మల్ అయ్యేదాన్ని కదా. నీతోటి కాదులేవే. ఎందుకు కాదు బావా, నువ్వు ఉంటే ఏదైనా అవుతుంది. అగో అమృత. ఈమె చూడే, వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు మనం ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది. అత్తమ్మ ఏమన్నది రాట్కరు? ఎంతసేపట కూసని నడుము పోతుంది. మరి ఇంటికి వెళ్తారా అత్తమ్మ?
వాడిని దించమంటాను మధుని. అయ్యో డెలివరీకి వచ్చి మళ్ళీ ఇంటికి కోడెందుకు? నా పిల్లగాడ ఊడితే ఎత్తుకోవద్దా? మరి ఎలా అత్తమ్మా? మీకు ఎక్కువసేపు ఎలా కూర్చుంటారు? ఇక కూర్చుంటే ఏం చేస్తా? అవోటి ఓటి నవ్వులుకుంటా కూర్చుంటే ఎన్నో ఎత్తి. మరి కూర్చోకపోయిన పెద్దమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఏ నీ బామ్మరిది ఉన్నాడు కదా, మధు ఏమంటున్నాడు అత్తమ్మా? అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఓయ్య నన్ను ఒరిచ్చొరిచ్చి చంపుతాండు. నా బిడ్డతోటి నన్ను తిట్టిపిస్తాండు. ఏమైంది? ఏం తిట్టిపిస్తున్నాడు పెద్దమ్మా? ఏ అంత నోరంతా తీయగా పాడైంది అల్లుడు. ఓ చిప్స్ ప్యాకెట్దే అని చెప్పిన. అయ్యో బ్యాగ్లో పెట్టుకున్నా అన్నారు కదా అత్తమ్మ. వాడు గట్లనే చేస్తాడు, టైంకి తెమ్మంటదేనే తేడు. బ్యాగులు పెట్టుకున్నా, అన్ని రెడీ చేసుకున్నానా? ఆ బ్యాగులు రెండు ఇంట్లోనే మరిచేసి వచ్చిండు. కావాలని చెప్తాడు. అల్లుడు చిన్నాడు అనుకుంటానవా? ఇక ఉంటే నేనేమన్నా అడుగుదునా? గట్లా గిడ తెచ్చేటోళ్ళు ఉంటారో లేరో అని ఇంట్లోనే సీనయ్యతోటి అన్నీ తెప్పించుకున్నా పొట్లాలు. సంచులు అన్నీ పెట్టి వచ్చిండంటేనేమో తెమ్మంటేనేమో తెత్తలేడు, కొనుక్కరమ్మంటే కొనుక్కత్తలేడు. మీ అమ్మనేమో వెళ్ళమంటే వెళ్తానన్న లేదు. మీ అమ్మ వెళ్తానన్నా ఈయన పోతాడు పట్టుకొస్తాడు సంచులు. ఈమె సంచులు పాడుగాను వచ్చినప్పటి నుంచి తలకాయ నాశనం చేస్తుంది మా ఇద్దరి. సంచులు మర్చిపోయినావు. మరి తెస్తే అయిపోతుండే కదా బావా, ఎందుకు అక్కడనే పెట్టిండు వీడు? ప్లేస్ ఏడ పాడైంది. ఒక పరుపు కూడా తెచ్చుకున్నది ఈమె. కొన్ని సంచులు జమ చేసింది అనుకున్నావా? పోని బావా, ఏమనకు. నేనేమంటానే? మరి అల్లుడు ఎట్లయినా కొనుక్కరాడు. సీనయ్యనన్నా ఏమన్నా టిఫిన్ పట్టుకొస్తాడేమో అని అడగడానికి వచ్చిన. టిఫినా? ఇప్పుడు ఉంటాయో ఉండయా అత్తమ్మ టిఫిన్లు? ప్రొద్దున ఉంటాయి. ఏడ లేట్ అయింది. టిఫిన్ అయిపోతే గిట్ట భోజనమే పట్టుకరా. ఏమవుతుంది? ఏది తింటేంది? ఏది తిన్నా కడుపు నిండితే అయిపోయా. అమ్మా అందరు బయటికి వెళ్ళండి, డాక్టర్ వస్తుంది. అగో డాక్టర్ వస్తుందా? ఇప్పుడు ఆపరేషన్ చేసుడేనా? చేసుడే. త్వరగా వెళ్ళండి బయటికి. అగో నువ్వు చేతులలో ఏమో పట్టుకున్నావు, గవిటితోటి కొత్తారా ఏంది? పేషెంట్ ముందు అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు ముందు బయటికి వెళ్ళండి. నువ్వు సిట్టారువా? అవును. చిట్టారమ్మా. ఈ టైంకు టిఫిన్లు ఇంకా అమ్ముతారా? ఆపేస్తారా? సరే ఏం మాట్లాడుతుందామే? బయటికి వెళ్ళండి ఫస్ట్. పెద్దమ్మ నడుండ్రిగా. ఏం సిట్టారువో ఏమో, గాయంతో జీకే లేదు నీకు. నడుండ్రమ్మా, ఒక్కసారి చెప్తే నడతలేదా? పోతానతి. మస్తు ఎగ్జైటింగ్ ఉంది బావా. వెళ్ళడు. పూజ నాతోటి కాదే, మీ అమ్మ నువ్వే కంట్రోల్లో పెట్టుకో. ఏంది మమ్మీ? అల్లుడు ఇక గిటీను. ఏంటిది అత్తమ్మా? ఇక డాక్టరు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొచ్చింది. ఒక్కదానికి 3 కత్తులున్నాయి. గదంతో చీరుతాండ్రు కావచ్చు. ఇక చీరుడు మొదలైందేమో. అబ్బా ఏం చెప్తున్నారు అత్తమ్మా? నేను యూట్యూబ్లో చూసిన, గిట్లా పోయంగానే బుస్స రథకం వెళ్ళేది వెళ్తుంది. ఏ నాకెందుకు చెప్తున్నారు అత్తమ్మా? మొత్తం రగదమే వెళ్తుంది. తర్వాత పిల్లని ఇస్తారు. మమ్మీ మధుకి ఇట్లాంటివి చెప్తే భయం అవుతుంది. పిచ్చి పిచ్చి చెప్పకు. అలా ఉట్టిండ్రు. హే మా అక్క డెలివరీ అయిపోయింది. అమృత వాళ్ళ హస్బెండ్ ఎవరు? నేనే సిస్టర్. కంగ్రాచులేషన్స్ అండి, మీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ సిస్టర్. వద్దు. హే నాకు అల్లుడు పుట్టాడు. అయ్యా మా అల్లునికి సంబరం ఆగుతాను లేదు అల్లుడు వచ్చిందని. నువ్వు నన్ను ఎట్లా ఆడుకుంటావు? నీ అల్లుడు కూడా నిన్ను మూతి మీదకి వెళ్తా అంటాడు. ఆగు. అల్లుడు ఎలా ఉన్నాడు మధు? నీలానే ఉన్నాడు బావా. అన్నయ్య ఒకసారి ఇలా ఇవ్వండి. వావ్ ఎంత క్యూట్ గా ఉన్నాడు అన్నయ్య. నాకైతే వదినలానే అనిపిస్తున్నాడు. నా అల్లుడు నాలానే ఉన్నాడే సేమ్. నీలాగే ఎందుకున్నాడు? నువ్వు నల్లగున్నావు, నల్ల ముఖం పెట్టుకొని. అగో చూడుక పిల్లగాడు తెల్లగా పుట్టిండు. నేను నల్లగా ఉన్నానా అత్త? నాది ప్యూర్ వైటు. గుడ్డేం కాదు, నాది వైటు. నీది వైట్ కాదు, బ్లాక్ కాదు, ముల్తాని మట్టి రంగు నీది. నాది ముల్తాని మట్టి అయితే నీది బంక మట్టి, నల్ల రేగడి.